హలో అండి. నమస్తే అందరికీ. నేనైతే ఈరోజు వచ్చే రెసిపీ అయితే నేను టిఫిన్‌కి ఇడ్లీ ఏస్తున్నాను. చాలా సాఫ్ట్‌గా వస్తాయి ఇడ్లీ. చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి ఇడ్లీ. అంత కరెక్ట్ కొలతలతోటి ఇడ్లీ పిండి చేసుకుంటేని చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చేసుకుంటేని. నేనైతే ఇందులోకి బొంబాయి చట్నీని ఇడ్లీ టిఫిన్‌కి చేస్తున్నానండి. టమాటా చట్నీ చేశాను అది కూడాను. ఈ 2 కాంబినేషన్ సూపరుంటాయి. ఓన్లీ ఈ టిఫిన్‌కి బొంబాయి చట్నీ పూరీలోకే కాదు, దీంట్లోకి కూడా ఇడ్లీలోకి చాలా ఒత్తుకొని తింటే చాలా సూపరుంటాయి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటది. మీకు కూడా అంత బాగా నచ్చుతాయి. చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. స్పాంజీలాగా ఉంటాయి. ఇడ్లీ ఇలా కరెక్ట్‌గా చేసుకున్నామంటే ఇడ్లీ చాలా టిఫిన్ ఇంకా అసల వేరే లెవెల్‌లో ఉంటది. టిఫిన్ ఇలా చేసుకుంటే మాత్రం ఇడ్లీ. కొన్ని ఇడ్లీ ఏంటంటే కొంచెం గట్టిగా వస్తాయి కదా! గట్టిగా రాకుండా కొంచెం సాఫ్ట్‌గా వచ్చేలాగా చాలా బావుంటాయి. ఇలా చేసుకుంటేనే ఈ బొంబాయి చట్నీ నంచుకొని తిన్నామంటే ఇంకా వేరే లెవెల్‌లో ఉంటదండి. అంత బావుంటది. ఇడ్లీ తినలేనోళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితేని. పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది మెత్తగా ఉంటే ఇడ్లీ ఆళ్ళకి కూడాను. పెద్దవాళ్ళకి నేను ఇడ్లీ రవ్వ అంటే 3 గ్లాసులున్నర ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. గ్లాసున్నర మినపప్పుకి. ఎందుకంటే ఇక మరీ ఎక్కువ రవ్వ వేసుకుంటే ఇడ్లీ గట్టిగా వచ్చేస్తాయి. అందుకని గ్లాసున్నర మినపప్పుకి తీసుకొని నేను 3 గంటలు నానబెట్టేసుకున్నాను. దాంట్లోనే సగ్గుబియ్యం వేసుకుంటే ఇంకా సాఫ్ట్‌గా వస్తాయి ఇడ్లీ రేకులకి అంటుకోకుండాను. నేను నానబెట్టుకున్న సగ్గుబియ్యం, మినపప్పు కలిపి వేసేసుకోవాలండి ఇవన్నీని. బాగా మెత్తగా సాఫ్ట్‌గా అయిపోవాలి మినపప్పు. మధ్యలో కొంచెం వాటర్ వేసుకుంటా ఉండాలి. నేను ఇడ్లీ రవ్వ నానబెట్టేసుకున్నాను కదా! ఇడ్లీ రవ్వ మినపప్పు ఎప్పుడు నానబెట్టుకుంటామో ఇడ్లీ రవ్వ కూడా అప్పుడే నానబెట్టేసుకోవాలి. శుభ్రంగా 4, 5 మాటలు కడిగేసుకొని ఇడ్లీ రవ్వ వాటర్ లేకుండా మంచిగా పిండేసుకోవాలి. పిండేసుకొని ఇడ్లీ మినపప్పు నలిగిపోద్ది కదా పిండి. దీంట్లో కొంచెం వాటర్ వేసుకుంటా. ఒక మాటే వాటర్ వేసేసుకోకూడదు. పిండి ఊరుమవ్వదండి ఒక మాట వేసేసుకుంటే గట్టిగా ఉన్నట్టు ఉంటుంది. మరీ లూజ్ అయిపోతుంది. మరి రవ్వకు సరిపోదు, మంచిగా ఉండదు. ఈ రవ్వ ఏం చేయాలంటే ఒక మినపప్పు నలిగిపోద్ది కదా పిండి, అప్పుడు ఇడ్లీ రవ్వ కూడా దాంట్లో వేసేసుకోవాలి గ్రైండర్‌లోని. వేసుకొని బాగా అన్నీ మిక్స్ అయ్యే వరకు బాగా మంచిగా కలిసిపోవాలి అన్నీని. ఒక గిన్నెలో తీసేసుకోవాలి. ఒక 3 గంటలో 4 గంటలో పక్కన పెట్టేసుకోవాలి ఇడ్లీకి. ఇది బాగా ఊరేకండి ఇలాగ పొంగుతుంది కదా! పొంగిపోకుండా చూసుకోవాలి. కొంచెం ఎక్కువ పిండి అవుతే పక్కన ఇంకో గిన్నెలో తీసి పక్కన పెట్టేసుకోవాలి. నాకు కొంచెం ఎక్కువ అయింది కదా! సెపరేట్‌గా సగం మనం ఇడ్లీ ఎంత వేసుకుంటామో అంతా తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవచ్చు మొన్నటికి. పిండి సాల్ట్ వేసేసుకొని నేను కలిపేసుకుంటున్నాను. ఇలాగ ఉండాలండి ఇడ్లీకి. చూసారు కదా కలుపుతూ ఎంత మంచిగా కనపడుతుందో పిండి కూడాను. రేకులకి అంటుకోకుండా ఇడ్లీ కొద్దిగా ఆయిల్ కూడా ఇలాగ రాయాలండి కూర్చోటి. దాంట్లో పిండి ఎంత పడుతుందంట రేకులకి నేనైతే ఒక్కొక్క స్పూను నాకు పడుతుంది కరెక్ట్‌గాను. ఆ స్పూన్ తోటి 3 రేకులు వేసుకుంటున్నానండి నాకు సరిపోనంతాను. మిగతా పిండి మిగిలితే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవచ్చు మనం. మామూలు లేదు దిబ్బ రొట్టెని, ఊతప్పం అని, పునుకులన్నా వాటి అన్నీ వేసుకోవచ్చు బోర్ కొట్టినప్పుడు మనకి. అవి పిల్లలకి అది వేసి పెట్టచ్చు ఏమంటాం ఇడ్లీ పిండి. ఈ ఇడ్లీ ఇలాగా చాలా కరెక్ట్‌గా అవి ఉన్న కన్నల్లా ఉన్నాయి కదా హోల్స్ అండి. ఆ హోలు ఇడ్లీ మీద పడాలి. ఎందుకంటే ఇడ్లీ మీద పడకుండా ఉన్న పక్కన పెట్టేసామంటే ఆ హోల్ సమానంగా పెట్టామంటే వాటర్ దాని మీద పడిపోయి గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి. కొంచెం మసిలాక మీద మూత వేసేసుకొని పెట్టేసుకోవాలండి. కరివేపాకు, బొంబాయి చట్నీకి ఉల్లిగడ్డలు 2 ఉల్లిగడ్డలు, 5, 6 గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. 2 స్పూన్లు శనగపిండి తీసుకున్నానండి. కొద్దిగా వాటర్ వేసేసుకొని ఉండలు కట్టకుండా పిండి, ఎందుకంటే శనగపిండిలో కొంచెం వాటర్ వేసుకుంటే డైరెక్ట్‌గా వేసేసుకోకూడదండి దాంట్లోకి. నేను కళాయి పెట్టుకొని ఒక స్పూను మినపప్పు, ఒక స్పూను శనగపప్పు వేసుకోవాలండి. దాంట్లోనే కొంచెం ఆవాలు, జీరా వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. పోపు బాగా ఏగాలి. ఇది ఉల్లిగడ్డలు బాగా ఏగిపోయినాయి కదా! ఉల్లిగడ్డలు కూడా ఇందులో కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు కూడా ఇందులో వేసేసుకోవాలి. కొంచెం కచ్చా బాగా మంచిగా ఫ్రై అయిపోవాలి. మరీ ఫ్రై కాదంటే అండి కొంచెం కచ్చా అయితే కొంచెం సమానంగా ఏగాలి దీనికి. దాంట్లో 5, 6 గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవాలి. బాగా ఏగాలండి ఇవి.
ఎంత బాగా వేగితే అంత కర్రీ అయితే బాగా వస్తుంది, పూరీ కర్రీ. పూరీలో కూడా చాలా బాగుంటుంది. మెయిన్ పూరీకే కదండి, ఇడ్లీకి కూడా చాలా బాగుంటుంది. దీంట్లో స్పూను పసుపు కూడా వేసుకోవాలి. అన్నీ కలిసిపోయేలాగా బాగా వేయించుకోవాలండి ఇవి. సిమ్లో పెట్టి ఆగనివ్వాలి. మరీ మాడిపోయినట్టు కాకుండా సిమ్లో పెడితే మాడకుండా సమానంగా వేగుతాయండి ఇవి. దీంట్లో కొంచెం సాల్ట్ కూడా రుచి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. దీంట్లో ఇడ్లీ ఉడికినాయో లేవో ఇడ్లీ చూసుకుంటున్నానండి. చేతికి చూసారు కదా, అలా అంటుకోకూడదు. అంటుకోకుండా ఉంటేనే ఇడ్లీ కరెక్ట్గా ఉడికిపోయినట్టు. మనకి దాంట్లో ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసుకోవాలండి. ఇడ్లీ అయితే అయిపోయింది నాకైతేని. ఇడ్లీ పక్కన పెట్టేసుకుంటున్నాను. ఎప్పుడు మూత తీసేసి పెట్టేసుకోకూడదు. కొంచెం మూత వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఒక 10 నిమిషాలు ఇడ్లీకి. ఇవి బాగా వేగిపోనివ్వాలండి దీంట్లోకి. దీంట్లో సరిపోయినంత వాటర్ మనకి ఎంత కావాలంటే అంత వాటర్ వేసుకోవచ్చు. పలుచగా కావాలంటే పలుచగా కర్రీ చేసుకోవచ్చు, పూరీ కర్రీ. కొంచెం గట్టిగా కావాలంటే గట్టిగా కూడా చేసుకోవచ్చు. అలా కూడా బాగానే ఉంటుంది. మరీ పలుచగా చేసేసుకోకూడదు. ఒక సమానంగా మంచిగా ఒత్తుకుండేలాగా మనకి కొంచెం మంచిగా ఉండి నీళ్ళు మసిలిపోయింది కదండి. నేను శనగపిండి కలుపుకున్న బేసన్ పిండి అది దీంట్లో వేసేసుకోవాలి. ఉండలు కట్టేస్తే ఒక మాట వేసేసుకున్నామంటే కలుపుకుంటా స్లోగా వేసుకుంటా గరిటెతోటి బాగా తిప్పుకుంటూ ఉండాలండి. ఉండలు కట్టేస్తుంది. ఉండలు కట్టేసామంటే కర్రీ అంతా వేస్ట్ అయిపోతుంది, ఖరాబ్ అయిపోతుంది కూడాను. మంచిగా దగ్గరుండి చాలా ఓపికగా చేసుకోవాలి పూరీ కర్రీ. అది ఎలా పడితే అలా వదిలేయకూడదు. నాకైతే పూరీ కర్రీ దగ్గర పడ్డది. సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఇడ్లీ అయితే అయిపోయింది కదా. ఇలాగా ఇడ్లీ నేను హాట్ బాక్స్లో తీసేసుకోవాలి. మనం హాట్ బాక్స్లో తీసేసుకున్నామంటే కొద్దిగా వేడిగా ఉంటాయి తిన్నప్పటికి మనకి. ఇడ్లీ చూసారు కదా ఎంత వైట్గా ఎంత బాగా కనపడుతున్నాయి, చూసారు కదండి ఎంత బాగా వచ్చినాయి ఇడ్లీలు. అసలు రేకు కూడా అంటుకోకుండా అలా ఉంటాయి. ఎంత వైట్గా ఎంత బాగున్నాయి చూసారు కదా. ఎంత ఎలా అంటే కరిగిపోయేలా ఉంటాయండి. అంత చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చేసుకుంటే. సగ్గుబియ్యం వేసి చేసుకుంటేని చాలామంది వేసుకుంటారో లేదో నాకు తెలియదు కదండి. నాకైతే సగ్గుబియ్యం వేసుకుంటాం అలవాటు చేసుకున్నాను నేను ఇడ్లీకి. కర్రీ అయితే దగ్గర పడిపోయింది. ఒక గిన్నెలో తీసేసుకుంటున్నానండి నేను టిఫిన్కి. గిన్నెలో తీసేసుకొని ఇడ్లీ కూడా ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. కర్రీ అయితే చాలా బాగా కుదిరింది నాకైతేని. మీకు కూడా నచ్చుతుంది ఇలా చేసుకుంటేనండి కర్రీ. తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా చాలా బాగా నచ్చుతుంది మీకైతేని. నాకు పిల్లలకన్నా పెద్దోళ్ళకన్నా ఇలా చేసి పెడితే బాగుంది. ఇలా ఉండి కొద్దిగా మెత్తగా ఉండి ఇడ్లీ కొద్దిగా కొంతమందికి కొంచెం గట్టిగా వస్తే అలా కాకుండా ఇలా కరెక్ట్ కొలతలతో చేసుకుంటే ఇడ్లీ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది తింటాక కూడా. చూసారు కదా ఇలా ఒత్తుకుంటే ఇడ్లీకి ఎంత బాగుందో. శనగపిండి కర్రీ చాలా చాలా బాగుంటుందండి. నేను టమాటా చట్నీ కూడా చేశాను ఇడ్లీలోకి. అది వేరే వీడియో పెట్టాను, దాంట్లో చూడండి లింకు. చాలా బాగుంటాయి ఇడ్లీ. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. వీడియో నచ్చితేని లైక్ చేయండి ఫ్రెండ్స్. అసలు చూస్తా లేదు కూడా లైక్ చేస్తలేదు ఫ్రెండ్స్. ఒక బ్రో అయితే ఎందుకో కానీ చెత్తమంటకానా అని తిట్టాడు ఫ్రెండ్స్. నేనైతే కొంచెం ఫీల్ అవ్వాను. మళ్ళీ పట్టించుకోకూడదు, అవన్నీ పట్టించుకుంటే మనం ముందుకెళ్ళలేం కదా ఫ్రెండ్స్. నేను అందుకని అవన్నీ పట్టించుకోకూడదు. నాకు కూడా ఇంట్లో బోలు వరకు ఉంటుంది. ఈ పని అంతా చేసుకుని వర్క్ అంతా మనం చేసుకుని వంట చేసుకుని ఇవన్నీ చేసుకుని వండి పెట్టుకున్నప్పటికీ మన ఇష్టంగానే చేసి పెట్టుకుంటాం కదా ఫ్యామిలీకి. దాని గురించి కూడా తిడతామంటే గమ్మత్తుగా ఉంది నాకైతేని. కాస్త తిట్టుకుంటే తిట్టుకొని అవన్నీ పట్టించుకోను బ్రో నేనైతేని.